ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఒక కామనర్గా ఆర్మీ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా, డిమాండ్ పవన్ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా 6 ఉన్నారు కెప్టెన్సీ కంటెంటర్స్, వాళ్ళలో ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? అసలు 6 ఎవరు కెప్టెన్సీ కంటెంటర్స్ ఈ వీక్? ఓకేనా, ఫస్ట్ ఆ 6 ఎవరో చెప్తామా. నెంబర్ 1 ఆర్మీ పవన్ కళ్యాణ్, నెంబర్ 2 డిమాండ్ పవన్, నెంబర్ 3 ఇమాన్యుయల్, నెంబర్ 4 దివ్య, నెంబర్ 5 సంజన గారు, నెంబర్ 6 రీతు. ఓకేనా, ఇమాన్యుయల్ యావర్తో అయ్యి గేమ్ ఆడి కెప్టెన్సీ కండక్టర్ అయ్యాడు మనకు తెలుసు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్రియాంకతో ఆడి కెప్టెన్సీ కండక్టర్ అయ్యాడు. డెమాన్ మానస్తో ఆడి కెప్టెన్సీ కండక్టర్ అయ్యాడు. కానీ దివ్య ఎవరితో ఆడి కెప్టెన్సీ కండక్టర్ అయిందంటే ఈరోజు శోభా శెట్టి వస్తుంది. శోభా శెట్టితో కెప్టెన్సీ కండక్టర్ గేమ్ ఆడి దివ్య కెప్టెన్సీ కండక్టర్ అయ్యింది. ఆ తర్వాత రీతు అండ్ సంజన వీళ్ళు ఎలా అయ్యారు, ఎర్రి నాయాలా అని మీరు అడగొచ్చు. ఓకేనా, రీతు అండ్ సంజన వాళ్ళిద్దరు సోహెల్తో ఆడారు. సోహెల్తో ఆడి వాళ్ళిద్దరు గెలిచారు. నిజం చెప్పండి, సీజన్ 4లో సోహెల్ని ఎంతమంది ఇష్టపడ్డారు? నేనంటే చాలా ఇష్టపడ్డా మామ. మన ఇంటి పక్కింటి కుర్రాడిలా ఉంటాడు సోహెల్. ఓకేనా, సూపర్గా గేమ్ ఆడాడు. ఆ సీజన్లో అభిజిత్ అండ్ అఖిల్ ఎంత ఫేమస్, హర్యానా అండ్ సోహెల్ కూడా అంతే ఫేమస్. ఓకేనా, సూపర్గా గేమ్ ఆడారు వాళ్ళిద్దరు కూడా. టామ్ అండ్ జెర్రీ వాళ్ళిద్దరు ఫైట్స్ మీకు నచ్చినాయా లేదా? నాకైతే నచ్చినాయి మామ. నచ్చిన వాళ్ళకి లైక్ వేసుకుని చూద్దాం. మీరు ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? నేనైతే యాజ్ పర్ నాకు పర్సనల్గా ఆర్మీ పవన్ కళ్యాణ్ అవ్వాలని నేను అనుకుంటున్నా మామ. ఎందుకంటే అమ్మకి ఇచ్చిన మాట కోసం తనైతే బాగున్నా నేను అనుకుంటున్నా. డిమాండ్ పవన్ ఇప్పుడు 2 times కెప్టెన్ అయ్యాడు కాబట్టి అతను ఇప్పుడే వద్దు అని నేను అనుకుంటున్నాను. రీతు లాస్ట్ టైం కెప్టెన్ అయ్యింది, అవసరం లేదు. సంజన గారు ఓకే కెప్టెన్ అయ్యారు, కానీ చూద్దాం. ఆ తర్వాత మామ దివ్య కెప్టెన్ అయ్యింది, అంతా మనకేం అనిపించలేదు. కానీ డెమాన్ అయ్యాడు, కానీ 2 times అయ్యాడు. కానీ డెమాన్ అయినా ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవ్వాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటున్నారా లేదా? ఓకే, వచ్చిన ప్రోమోస్లో సోహెల్ ఎంత బాగా నచ్చాడు మామ. చికెన్ మటన్ డిన్నర్ సూపర్ ఉందా లేదా? సోహెల్ మంచి ఎంటర్టైనర్ మామ, అందులో ఎలాంటి లోటు లేదు. యావర్ కూడా ఈరోజు వస్తాడు. యావర్ అండ్ తనూజ వాళ్ళిద్దరు కాంబో కూడా ఈరోజు చూడటానికి చాలా బాగుంటుంది. ఎవరు చాలా జోక్గా ఉన్నాడు తనూజ తోటి, సూపర్గా ఉంటుంది చూడండి. ఓకేనా, ఓటింగ్ ఎలా ఉందంటే ఓటింగ్ మాత్రం తారుమారు మామ. ఓకేనా, చెప్పేదే కాదు, మనం చెప్పే అప్డేట్ అఫీషియల్ అప్డేట్. ఓకేనా, అఫీషియల్లో నెంబర్ 1 పొజిషన్లో తనూజ దృఢంగా నించుందయ్యా. తనూజ కళ్యాణ్ ఏం ఫస్ట్లో లేడు. ఓకేనా, అందరు కళ్యాణ్ అంటున్నారు కానీ లేదు, తనూజ అలాగే తన పొజిషన్లో అలాగే కూర్చొని ఉంది అంతే. ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా మంచి ఓటింగే పడుతుంది. ఓకేనా, ఎంతో డిఫరెన్స్ లేదు, వీళ్ళిద్దరికి చెప్పేది కాదు. ఓకేనా, డైలీ అదే జరుగుతుంది. ఈ వీక్ మాత్రం వీళ్ళిద్దరు ప్లేసెస్ మాత్రం షఫుల్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా, కాసేపు తనూజ, కాసేపు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇలా వస్తూనే ఉన్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ 2nd పొజిషన్, నెంబర్ 3 ఇమాన్యుయల్ ఉన్నాడు. ఓకేనా, నిన్న డెమాన్ ఉన్నాడు, కానీ ఈరోజు ఇమాన్యుయల్ వచ్చాడు. ఇమాన్యుయల్కి ఏంటంటే కామెడీ కంటెంట్ బాగా పడుతుంది మామ. అదిగా ఇక తనని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఇన్ని వీక్స్ నామినేషన్స్లోకి రాకపోవడం వల్లే తన ఓటింగ్ కొంచెం తగ్గింది. కానీ ఓకేనా, అఫీషియల్లో ఇమాన్యుయల్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఓకేనా, ఇమాన్యుయల్ 3rd పొజిషన్లో ఉన్నాడు. నెంబర్ 4 డిమాన్ ఉన్నాడు. డిమాన్కి మంచి ఓటింగ్ పడుతుంది. డిమాన్ ఫిజికల్ టాస్క్లో సూపర్గా ఆడాడు. నిన్న మానస్ ఆడిన టాస్క్ వల్ల డిమాన్కి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే గేమ్స్ అంటేనే డిమాన్ మామ, అది నిజమా కాదా? ఎన్ని గేమ్స్ నీట్గా ఆడతాడు గేమ్స్ మాత్రం. ఆ తర్వాత సంజన గారికి కూడా మంచి ఓటింగే పడుతుంది. ఓకేనా, సంజన గారు లీస్ట్లో ఉన్నారంటే నమ్మొద్దు. ఓకేనా, సంజన గారికి మంచి ఓటింగ్ పడుతుంది. కాకపోతే నైట్ దొంగతనాలు చేశారు చూసా, అది కొంచెం ఇంపాక్ట్ కొడుతుంది మామ. మళ్ళీ అదే దొంగతనాలంటే కొంచెం ఆడియన్స్కి స్క్రిప్ట్ ఒప్పుకోరు. ఓకేనా, ఎప్పుడు అదేనా సంజన గారు. ఆ తర్వాత భరణి గారికి మంచి ఓటింగే పడుతుంది. ఎందుకంటే దివ్యతో ఎగనెస్ట్ అవుతున్నారు ఆయనకి దివ్య నచ్చట్లేదు. ఓకేనా, దివ్య నచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు భరణి గారికి ఆడియన్స్ అయిపోతున్నారు. ఓకేనా, భరణి గారు కూడా నచ్చుతున్నారు. గేమ్స్ పర్లేదు, బాగానే ఆడుతున్నారు. గౌతమ్తో ఆడిన గేమ్లో కూడా సూపర్గా గేమ్ ఆడారు. ఆయన ఏజ్కి మించి బాగా ఆడారు. ఆయనకి హెల్త్ బాగాలేకపోయినాక బాగా ఆడారు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు నిన్న హారికతో బాగానే గేమ్ ఆడారు. ఓకేనా, లీస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి అండ్ దివ్య ఉన్నారయ్యా. దివ్యకి కొంచెం ఓటింగ్ బ్యాంక్ పెరిగింది మామ, అబద్ధం ఎందుకు, కొంచెం అయితే పెరిగింది. ఓకేనా, తనని కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఉండదు, గేమ్ చూడటానికి పస్ ఉండదు అని అనుకుంటున్నారు ఆడియన్స్ చాలామంది. ఓకేనా, దివ్య వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాలు అయిపోతాయి, ఇంకా గొడవలు ఉండవని దివ్యకి చాలామంది ఓటింగ్ అయితే వేస్తున్నారు. లీస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారయ్యా. ఫస్ట్ నుంచి మంచోడు అనుకున్నాం. సుమన్ శెట్టి గారు మంచివాడే, కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం నెగిటివ్ అవుతున్నారు. ఓకేనా, డిసిషన్ మేకింగ్లో నామినేషన్స్లో నెగిటివ్ అవుతున్నారు. అందువల్ల ఆయన లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఈరోజు మాత్రం సోహెల్ ర్యాంపేజ్ అయ్యా. సోహెల్ సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఓకేనా, ఎవరు కూడా టూ మచ్ ఫన్. మీకు నిజం చెప్పండి, టాప్ 1లో మీరు ఎవరిని చూడాలని మీరు అనుకుంటున్నారు? అతని పేరు కింద కామెంట్లో తెలపండి. ఓకేనా, కెప్టెన్సీ కంటెంటర్స్ ఎవరు? 6 అయ్యారు. 6 ఎవరు? ఆర్మీ పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, రీతు, సంజన, దివ్య. వీళ్ళలో కెప్టెన్ ఎవరని మీరు అవ్వాలనుకుంటున్నారు అది కామెంట్లో తెలపండి. నాకు పర్సనల్గా అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇనిషియేటివ్ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే కామనరు బాగా గేమ్స్ ఆడుతున్నాడు, ఒకసారి కెప్టెన్ అయ్యాడు, ఇంకోసారి కూడా అయితే బాగుంటుంది. అమ్మకి ఇచ్చిన మాట కోసం నేను అనుకుంటున్నా. మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి, ఆర్మీ పవన్ కెప్టెన్ అవ్వాలా లేదా.